ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. అర్జున, ఆత్మ తరువాత బుద్ధి బలమైనదిగా తెలుసుకొని బుద్ధితో మనస్సును ఇంద్రియాలను జయించి ఈ రెండింటిని తన స్థావరంగా ఏర్పరచుకున్న కష్టతరమైన కామమనే శత్రువుని జయించు. దీనికే ఒక ఉపాయం కూడా ఉంది అని చెప్పాను కదా. మనస్సును ఆత్మకు అనుసంధానం చేస్తే చాలు, అప్పుడు ఇంద్రియాలు నిర్వీర్యమైపోతాయి, కామం దానంతటది నశించిపోతుంది. నిజానికి దేహానికి, ఇంద్రియాలకు, మనస్సుకు, బుద్ధికి చైతన్యం కలిగించేది ఈ ఆత్మస్వరూపమే. ఈ ఆత్మ నుండి మనస్సు, బుద్ధి, శరీరం చైతన్య శక్తిని గ్రహిస్తున్నాయి. ఆత్మ నుండి చైతన్య శక్తిని గ్రహిస్తున్న ఈ మూడు విజృంభించి ఆత్మనే శాసించే స్థితికి చేరుకుంటున్నాయి. దీనికంతా కారణం మనలో ఉన్న అజ్ఞానం. నేను ఆత్మస్వరూపాన్ని అని సత్యాన్ని మరిచిపోయి ఈ దేహమే నేను అనే భ్రాంతిలో పడడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఆత్మజ్ఞానం కలిగి